ధనం ముఖ్యం కాదు. ధనం సంపాదన చేస్తున్నాం. జీవితానికి ధనమే ముఖ్యము కాదండి. ఎటువంటి ధనాన్ని సంపాదించేయాలి? ధనము సంపాదన చేయవలెన్ పరజనులకు కనపడకుండవలెన్. చూడండి మహాత్ములు చెప్తారు, ధనము సంపాదన చేయవలెన్ పరజనులకు కనపడకుండవలెన్, ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచుయుండవలెన్. ఈ ధనం కాదు, జ్ఞానధనం సంపాదించండి అంటారు. ఎందుకంటే కట్టుబట్టలు కాని కలిమి కాని చరమ దశలోన తన వెంట తరలిరావు. గురునామ స్మరణయే సరి అయిన పెన్నిధని గురు తిరిగి మానవుల్ చరింపవలయు. కట్టుబట్టలు కాని కలిమి కాని చరమ దశలోన తన వెంట రావు. పోయేటప్పుడు ఏమీ రాదు వెంట. లక్షాధిపతులున్నారు, కోటాధీశ్వరులున్నారు, పోయే టైంలో ఏమైనా తీసుకుపోతారా? ఉత్త చేతులతో వచ్చినారు, ఉత్త చేతులతోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగలేడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవుదో తేనె జుంటీగలియ్యవా తిరవరులకు. ఈ సత్యాన్ని గమనించండి. మీకున్నటువంటి ధనాన్ని మీరు మీ భార్య బిడ్డలు ఆనందంగా అనుభవించి ఎక్కువైన ధనాన్ని కూడబెట్టొద్దండి. సమాజంలో ఉపయోగం వచ్చేటట్లు చేయండి. దాన్ని స్కూళ్ళు కట్టించండి, చౌల్ట్రీస్ కట్టించండి, బీదవాళ్ళ పెండెంట్లు చేయండి. గంట కట్టొద్దండి, కంపు కొడుతుంది. తర్వాత ఎవడైనా దాన్ని తీసుకుపోవాలా, తప్పుదది, వేసుకుపోతాడు. కాబట్టి ఇంత పర్సెంటేజ్ అని పెట్టుకొని పుణ్యకార్యాలు చేయండి. దేవుడు మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే ఆల్ ఈస్ పెరిషబుల్. పవర్ అండ్ వెల్త్ విల్ డిసపియర్, బట్ ద వర్చ్యూ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్. సర్వము పోతుంది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యాని శరీరాణి, శరీరం అనిత్యం, ఈ వైభవములో శాశ్వతము కాదు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు, మృత్యు ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది. మరి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని సంగ్రహించండి. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ధన సంపాదన చేస్తూ ధర్మ సంపాదన కూడా చేయండి. ఈ ధనం ఏమిస్తుంది మనకు? హణవిల్లదవరన్ను ಹೆಣಗಳೆಂದೆನ್ನುವಿರಿ, ಗುಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆನ್ನಿರಯ್ಯಾ. ಹಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆಂದೆನ್ನುವಿರಿ, ಗುಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆನ್ನಿರಯ್ಯಾ. ಹಣವಿತ್ಯ ಯೋಗಿಗಳಿಗೆ, ಹಣವಿತ್ಯ ಸಂತರಿಗೆ, ಹಣವಿತ್ಯ ಕಬೀರನಿಗೆ, ಹಣವಿತ್ಯ ನಂಬೆಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ. ಹಣವೆಂಬ ಪರೆಬಂದು ಕಣ್ಕಾಣದೋಗುವುದು, ಹಣವಿರದಿಲ್ಲದಿರಲಿ ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ. ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣವು ಬೇಕಾಗುವುದು, గుణవ పడెదరే నిత్య సుఖವೆಂದ ನಮ್ಮ గురురాయ. ఈ గుణాన్ని సంపాదించాలి. ధనం శాశ్వతం కాదు. ఉత్త చేతులతో వచ్చిన వాడు ఉత్త చేతులతోనే పోతాడు. చివరకు పోయేటప్పుడు ప్రతి ఒక్క మనిషి పిడికెడు మన్ను తీసుకుపోయింటే ఈ రోజు మన్ను కూడా కరవయ్యిండేది. పోయేటప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చింటే ఒక పిడికెడు పట్టుకపోవచ్చు వాడు అని. ఈ రోజు మంటికి కూడా చాలా ఫజీతి పడేవాళ్ళం. ఈ రోజు పోయేవాడు ఒక బట్ట పీస్ తీసుకుపోయింటే బట్టలకు కూడా చాలా ప్రమాదం వచ్చేది, బట్టలు తొడుక్కుండా పోయేది. ఏమిస్తుంది ఈ ధనం? మనీ గివ్స్ ఫుడ్ బట్ నాట్ అపెటైట్. మనీ గివ్స్ డెకరేషన్ బట్ నాట్ బ్యూటీ. మనీ గివ్స్ మెడిసిన్ బట్ నాట్ హెల్త్. మనీ గివ్స్ ప్లెజర్ బట్ నాట్ బ్యూటీ. మనీ గివ్స్ స్పెక్టకల్స్ బట్ నాట్ సైట్. Money gives stimulants but not strength. Money gives soft bed but not sleep. Money gives servants but not hearty service. ఈ క్షణికమైనటువంటి ధనానికి విర్రవీగా వద్దండి. మంచి కార్యాలు చేయండి, చెడు కార్యాలు విడిచిపెట్టండి. అన్నట్లు గురువులు వస్తే సంచులు నింపి పంపారు. గురువులు ఈ కాలంలో చెప్తారు, అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని, అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని అని అంటాడు. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా.
చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నీది నాది అనుచునరుడా వాదులాడబోకురా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా, రాజు రైతు వనిడి భేదము బ్రతికియుండే వరకురా, రాజు రైతు వనిడి భేదము బ్రతికియుండే వరకురా, మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా, తత్వమర్మము తెలియలేకని తప్పుదారిని బోకురా, ఆత్మ ఎప్పుడు చావు లేకని అంతటా వెలుగొందురా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. ఇటువంటి చంచలమైనటువంటి ఈ స్థిర చర ఆస్తుల కొరకు జీవితం యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వినియోగించవద్దండి. మీ కొడుకులకు, మీ కోడళ్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు గంట కట్టి పెట్టొద్దండి. స్వతంత్రంగా బ్రతికేదానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళకి లక్షలకు కోట్లకు పెట్టి మీరు పోతే వాడు సోమరిగా తయారవుతాడు, చీడ పురుగు సమాజములు పెరుగుతాడు, సమాజములు ఒక వినాశకుడుగా తయారవుతాడు వాడు. కాబట్టి మీ నుంచి మీకు ఎక్కువైన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు పోయే ముందు మంచి కార్యాలు, దేవస్థానాలు, చౌల్ట్రీలు, పాఠశాలలు, దిక్కులేనటువంటి వాళ్ళని ఆదుకోండి. అది చూస్తాడు పరమాత్ముడు, అది చూస్తాడు.